రిటర్న్ ఎక్స్‌ప్రెస్ స్టడీస్. సో, మనకి 13థ్ మే రోజు వెడ్నెస్‌డే రోజు ఎగ్జామ్ ఉంది పాలిసెట్ తెలంగాణలో. ఓకే. సో, మనకేందంటే ఏమేమి ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటాయి ఎగ్జామ్ హాల్‌లో, ఎక్కడెక్కడ ఏమేమి తీసుకెళ్ళాలి. ఓకే. అవి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసరికి హాల్ టికెట్. హాల్ టికెట్ జాగ్రత్తగా ఉంచుకోండి. అండ్ మీ ఫేస్ అండ్ హాల్ టికెట్‌లో ఉన్న ఫేస్ అనేది మ్యాచ్ అవ్వాలి. అలా అయితేనే ఎంట్రీ ఉంటుంది. లేటర్ నెక్స్ట్ రూల్ వచ్చేసరికి రిపోర్టింగ్ టైం. అంటే మీకు 10 నుంచి 11 వరకు రిపోర్టింగ్ టైం ఉంటుంది. సో, మీరు ముందే సెంటర్‌కి రీచ్ అవ్వాలి. 10కి ముందే రీచ్ అవ్వండి. మ్యాక్స్ ట్రై చేయండి. సో, 10 నుంచి 11 వరకు రిపోర్టింగ్ టైం ఉంటుంది. రిపోర్టింగ్ టైం అయ్యాక మీరు క్లాస్ రూమ్ అలాట్ చేస్తారు. క్లాస్ రూమ్‌కెళ్ళి మనం సిట్టింగ్ అరేంజ్‌మెంట్ ఉంటది. దాన్ని బట్టి మనం కూర్చోవచ్చు. ఓకే. అండ్ ఎగ్జామ్ వచ్చేసి 11:00కి స్టార్ట్ అవుతుంది. అండ్ ఒకవేళ మీరు ఎగ్జామ్ ముందే కంప్లీట్ చేశారంటే ఎగ్జిట్ ఉండదు. అండ్ ఓన్లీ 1:30 తర్వాత మాత్రమే 1:30 తర్వాతనే ఎగ్జిట్ అనేది ఉంటుంది. అండ్ 11 తర్వాత ఎంట్రీ ఉండదు. అండ్ నెక్స్ట్ రూల్ వచ్చేసరికి మీరు 10:50 లోపు ఎగ్జామ్ హాల్‌కి పోయేటట్టు చూసుకోండి. ఎగ్జామ్ హాల్ నాట్ ఎగ్జామ్ సెంటర్, ఎగ్జామ్ హాల్‌కి పోయేటట్టు చూసుకోండి. ఎందుకంటే మనకి ముందే ఎళ్తే ఓఎంఆర్ షీట్ ఎక్కడుంది, సీటింగ్ పొజిషన్ ఏంది, మన ఓఎంఆర్ షీట్ ఎక్కడుంది అనేది చూసుకోవచ్చు. టెన్షన్ ఉండదు. అందుకు. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఏమేమి క్యారీ చేయాలి ఎగ్జామ్‌కి. హెచ్‌బీ పెన్సిల్, ఎరేజర్, షార్ప్‌నర్ అండ్ వాలిడ్ ఫోటో ఐడీ. బ్లూ పెన్ ఆర్ బ్లాక్ పెన్. హెచ్‌బీ పెన్సిల్ మెయిన్. ఓకే. మనం షేడ్ చేసేది, బబుల్‌ని షేడ్ చేసేది హెచ్‌బీ పెన్సిల్‌తోనే. అండ్ ఎరేజర్. ఓకే. వాలిడ్ ఫోటో ఐడీ అంటే ఆధార్ కార్డు. ఓకే. ఆధార్ కార్డు లాంటివి లేదా ఇంకొన్ని ఉంటాయి. ఓటర్ కార్డు అలాంటివి. ఒక వాలిడ్ ఫోటో ఐడీ కార్డ్. ఓకే. దెన్ ఓఎంఆర్ షీట్ రూల్ ఏందేందంటే మనకి ఓఎంఆర్ షీట్ వచ్చాక మనం ఏం జేయాలి? సో, మనం ఏం జేయాలంటే పర్ఫెక్ట్‌గా షేడ్ చేయాలి. మన బబుల్‌ని 1, 2, 3, 4 ఉంటాయి గదా! ఆప్షన్స్‌లో. రెస్పెక్టివ్ బబుల్‌ని కరెక్ట్‌గా షేడ్ చేయాలి. ఓకే. కనపడొద్దు. ఆ నంబర్ అనేది కనపడొద్దు. అలా అని ఔట్ ఆఫ్ సర్కిల్ ఎళ్ళొద్దు. ఇన్‌సైడ్ సర్కిల్‌లో ఎలాంటి గ్యాప్ ఉండొద్దు. సో, ఈ ఈ ఈ రూల్ వాడండి. ఈ రూల్ పాటించాలి మనము. ఓకే. హెచ్‌బీ పెన్సిల్‌తో మాత్రమే చేయాలి. పెన్‌తో చేయొద్దు. అండ్ ఓఎంఆర్ షీట్‌ని ఫోల్డ్ చేయొద్దు. అండ్ మనం చింపరాదు. అండ్ మడత పెట్టడం అలాంటివి చేయకూడదు. ఓకే. ఎందుకంటే ఇంకొక ఓఎంఆర్ షీట్ ఉండదు. అండ్ మీ ఓఎంఆర్ షీట్ మీద మీ ఫోటో ఉంటుంది. అండ్ మీ హాల్ టికెట్ నంబర్, మీ పేరు ఉంటుంది. ఓకే. ఇంకొక ఓఎంఆర్ షీట్ అనేది ప్రొవైడ్ చేయరు. ఓకే. ఓన్లీ 1. సో, జాగ్రత్తగా చదివి చేయండి. ఓకే. సో, స్ట్రిక్ట్‌లీ బ్యాన్డ్ ఐటెమ్స్ వచ్చేసరికి మొబైల్ ఫోన్స్ తీసుకుపోవడానికి ఉండదు లోపలికి. క్యాలిక్యులేటర్స్, స్మార్ట్ గ్యాడ్జెట్స్, ఎలక్ట్రానిక్ డివైసెస్, బుక్స్ కూడా ఎలాంటి పేపర్ కూడా క్యారీ చేయొద్దు లోపలికి. ఓకే. ఇఫ్ క్యారీ చేస్తే అది వచ్చేసి మాల్ ప్రాక్టీస్ కిందికి వస్తుంది. సో, ఎలాంటివి క్యారీ చేయొద్దు. నెక్స్ట్ వచ్చేసరికి ఎగ్జామ్ హాల్ రూల్స్ వచ్చేసరికి రెస్పెక్టివ్ హాల్‌లో కూర్చోండి. ఓకే. సిట్టింగ్ అరేంజ్‌మెంట్ ఉంటుంది. సిట్టింగ్ అరేంజ్‌మెంట్ లాగానే కూర్చోండి. ఓకే. రెస్పెక్టివ్ సిట్టింగ్ పొజిషన్‌లోనే కూర్చోండి. అండ్ ముందే ఎళ్ళండి. ఎగ్జామ్ సెంటర్‌కి అండ్ క్లాస్‌కి ముందే ఎళ్ళండి. ఓకే. అండ్ బయటికెళ్ళే ముందు ఎగ్జామ్ కంప్లీషన్ అయ్యాక ఎగ్జిట్ అయ్యే ముందు మీ ఓఎంఆర్ షీట్ అనేది రెస్పెక్టివ్ ఫ్యాకల్టీకి ఇవ్వాలి. అక్కడున్న ఎగ్జామ్ హాల్ ఫ్యాకల్టీకి ఇచ్చేయాలి. అండ్ నెక్స్ట్ రూల్స్ వచ్చేసరికి 2 టైప్స్ ఆఫ్ ర్యాంక్స్ ఉంటాయి పాలిసెట్‌లో. ఎంపీసీ ర్యాంక్, ఎంబైపీసీ ర్యాంక్. ఓకే. ఎంపీసీ ర్యాంక్ అంటే ఎవరికైతే పాలిటెక్నిక్ డిప్లొమా వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి ఎంపీసీ ర్యాంక్ మెయిన్. ఎవరైతే అగ్రికల్చర్, వెటనరీకి వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఎంబైపీసీ ర్యాంక్ మెయిన్. అండ్ మనకి ఎంపీసీ ర్యాంక్ వచ్చేసరికి మనకి ఎలాంటి సబ్జెక్ట్స్ మెయిన్ ఏవి చూస్తారంటే ఓన్లీ 3 సబ్జెక్ట్స్ చూస్తారు ఎంపీసీ ర్యాంక్ వచ్చేసరికి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఈ సబ్జెక్ట్స్ ద్వారానే ఎంపీసీ ర్యాంక్ వస్తది.
ఓకే, ఎంపీసీ ర్యాంక్ ఓన్లీ ఫర్ డిప్లొమా క్యాండిడేట్స్, డిప్లొమాకి వెళ్దాం అనుకుంటున్నారు కదా వాళ్ళకి మాత్రమే. ఓకే, ఎంబైపీసీ ర్యాంక్ వచ్చేసరికి మ్యాథ్స్ ఉంటుంది, ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది, బయాలజీ ఉంటుంది. అది ఎవరికి అంటే ఎవరైతే అగ్రికల్చర్ వెటనరీ సైడ్ వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఎంబైపీసీ ఇంపార్టెంట్ ర్యాంక్ అనేది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అడ్మిషన్ చాయిస్. మనకి ఎలాంటి చాయిసెస్ ఉంటాయి. సో ఎంపీసీ ర్యాంక్ వచ్చేస్తే పాలిటెక్నిక్, డిప్లొమా కాలేజెస్కి వెళ్ళడానికి ఉంటుంది. ఎంబైపీసీ ర్యాంక్ వచ్చినప్పుడు ఈ 3 అగ్రికల్చర్, వెటనరీ ఇంకొకటి ఉందిగా, అది దాంట్లోకి అడ్మిషన్ వెళ్ళేటట్టు ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఎలాంటి హెల్త్ కండిషన్స్ ఉండొద్దు. ఓకే, బ్లైండ్నెస్ ఉండొద్దు ఆ క్యాండిడేట్కి, అండ్ డెఫ్ అండ్ డమ్నెస్ ఉండొద్దు, మెంటల్ డిసేబిలిటీ ఉండొద్దు, లంగ్ డిసీజెస్ ఆర్ హార్ట్ డిసీజెస్ ఉండొద్దు. ఓకే, లేటర్ వచ్చేసరికి మనకి అడ్మిషన్స్ అప్లికేషన్ ఏదైతే ఉంటుందో ఆ అప్లికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు జాగ్రత్త దాచిపెట్టుకోవాలి దాన్ని, ఎందుకంటే డిప్లొమా అడ్మిషన్ టైంలో కూడా అప్లికేషన్ ఫామ్ ఇప్పుడు అప్లై చేసిన ఫామ్ ఏదైతే ఉందో అది ఇంపార్టెంట్. ఓకే, అక్కడ కూడా యూజ్ అవుతుంది. ఓకే, ఫైనల్ టిప్స్. ఓకే, ఎగ్జామ్ రోజు ముందు ఓకే జల్దీ పడుకోండి అండ్ రివైజ్ చేయండి అన్ని సబ్జెక్ట్స్ని. జల్దీ ముందే పడుకోండి అండ్ ఎగ్జామ్ సెంటర్కి ముందుగానే చేరుకోండి అండ్ రిక్వైర్డ్ మెటీరియల్స్ తీసుకొని వెళ్ళండి. ఓకే, లైక్ హెచ్బి పెన్సిల్, ఎరేజర్, షార్ప్నర్ అండ్ వ్యాలిడ్ ప్రూఫ్ ఐడి. క్వశ్చన్స్ జాగ్రత్త చదవండి, 1కి 2 సార్లు చదవండి అండ్ కాన్ఫిడెంట్గా కామ్గా అటెండ్ చేయండి ఎగ్జామ్ని. అండ్ ఆల్ ది బెస్ట్, మంచిగా రాయండి ఎగ్జామ్ అండ్ థ్యాంక్ యూ.